ఓం శాంతి. నా శరీరం పేరు శాన్వి. నేను 6th క్లాస్ చదువుతున్నాను. నేను మెడిటేషన్ 6 years నుంచి చేస్తున్నాను. మెడిటేషన్ చేయడం వల్ల నాకు కాన్సంట్రేషన్ పెరుగుతుంది, ఎగ్జామ్ ఫియర్ తగ్గింది. ఇప్పుడు నేను మీతో ఒక చిన్న అనుభవం షేర్ చేసుకుంటున్నాను. నాకు 2 years బ్యాక్ నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది. మేము స్కూటీ పై నుంచి వెళ్తున్నప్పుడు స్కిడ్ అయ్యి కింద పడ్డాము. స్కూటీ పైన నేను, మా మమ్మీ, తాతయ్య ఉన్నాము. మా ముగ్గురికి హ్యాండ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి. రైట్ టైంకి భగవంతుడు రైట్ పర్సన్ని పంపాడు. చాలామంది గ్యాదర్ అయ్యారు, కానీ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేరు. ఒక్కరు మాత్రమే రెస్పాండ్ అయ్యి మమ్మల్ని కామారెడ్డి హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేశారు. మా ముగ్గురికి హ్యాండ్ సర్జరీ జరిగింది. కొన్ని రోజుల తర్వాత మేము డాక్టర్ చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ అన్నారు నా హ్యాండ్ది రేడియల్ నర్వ్ డ్యామేజ్ అయిందని. వాళ్ళు అన్నారు ట్యాబ్లెట్స్ వేసుకొని 1 week చూద్దాం, ఏమన్నా మూమెంట్ వస్తే కంటిన్యూ చేద్దాం, లేదంటే సర్జరీ చేయాలి. అయినా కూడా గ్యారంటీ ఇవ్వలేరు. నా హ్యాండ్ అనేది ఇలా పడిపోయింది, ఏం మూమెంట్ రాలేదు. అయితే నేను 1 week ట్యాబ్లెట్స్ వేసుకుంటూ శివబాబా దగ్గర వెళ్ళి చెప్పాను నా హ్యాండ్ త్వరగా సెట్ అయిపోవాలి అని. వాళ్ళు అన్నారు 1 week తర్వాత కొంచెం మూమెంట్ వచ్చింది. వాళ్ళు అన్నారు ఇది సెట్ అవ్వడానికి 6 months to 2 years పడుతుంది అన్నారు. కానీ నేను శివబాబాకి చెప్తూ ట్యాబ్లెట్స్ వేసుకున్నాను. సో నాకు 1 monthలోనే హ్యాండ్ సెట్ అయిపోయింది. ఇప్పుడు ఈజీగా ఉంది, హ్యాండ్తో అన్ని వర్క్స్ చేస్తున్నాను. ఇప్పుడు నా హ్యాండ్ మొత్తం సెట్ అయిపోయింది, ఏం ప్రాబ్లం రావట్లేదు. సో శివబాబాకి చాలా చాలా థ్యాంక్స్.